బైసరన్ స్పెషల్ స్టోరీ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయ ప్రకృతి అందాలకే ప్రతీక. మినీ స్విట్జర్లాండ్గా ఈ అందమైన లోయ పేరుగాంచింది. బైసరన్ లోయ ప్రకృతి ప్రేమికులకి ఆహ్లాదాన్ని కలిగించే స్వర్గధామం. శీతాకాలంలో మంచి దుప్పటి పరుచుకునే ఈ ప్రాంతం మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తూ ఉంటుంది. అందుకే దేశ నలుమూలల నుంచి పర్యాటకులు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో ఆహ్లాదంగా గడపడానికి మెజార్టీ పర్యాటకులు వస్తే, వివాహం తర్వాత చిరకాలం గుర్తుండిపోయే క్షణాలను గడపడానికి హనీమూన్ కోసం కొత్త జంటలు బైసరన్ లోయకు చేరుకున్నారు. దీంతో పర్యాటకుల కేరింతలు, ఆట పాటలు, సరదా సంభాషణలతో లీనమై ఉండగా మంగళవారం మధ్యాహ్నం ఊహించని ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాడీ క్యామ్లు ధరించిన 3 టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోట చేర్చి వివరాలను ఆరా తీసి మరీ కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. పర్యాటకులు పారిపోతూ చంపొద్దని వేడుకున్నా వేటాడి పట్టుకుని అతి దారుణంగా హతమార్చారు. ముఖ్యంగా పర్యాటకుల్లో హిందువులను టార్గెట్ చేస్తూ మగవారిపైనే కాల్పులు జరిపారు. ఈ అనుకోని ఘటనతో కొందరు పర్యాటకులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. బైసరన్ లోయలో భీతావహ వాతావరణాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసి వీడియోలు పంపించి అక్కడి పరిస్థితులను వివరించారు. అయితే అక్కడి ప్రత్యక్ష సాక్షులు మొత్తం 6 ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘోర కలిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రుల్లో గాయాలతో పోరాడుతున్నారు. ఈ ఉగ్రదాడిలో కొత్తగా పెళ్లాడి హనీమూన్కి వచ్చిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృత్యు కౌగిలికి చేరుకున్నారు. ఈ ఊచకోతకు ముందు ఆ యువ జంట ఆడుతూ పాడుతూ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. ఆ క్రమంలో తన సోషల్ మీడియాలో సదరు వీడియోలను వినయ్ షేర్ చేశారు. కొత్తగా వివాహం చేసుకున్న 26 ఏళ్ల వ్యక్తి, దేశ సేవకు కట్టుబడి ఉన్న వ్యక్తి ప్రస్థానం పహల్గాం ఊచకోతతో ముగిసిపోయింది. ఇలా జరుగుతుందని ఆ యువ జంట కనీసం ఊహించి కూడా ఉండదు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. చంపొద్దు అని వేడుకున్నా కూడా కనికరించకుండా వెంటాడి మరీ చంద్రమౌళిని ముష్కరులు చంపారనే విషయాన్ని తెలుసుకుని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. విహారయాత్ర కోసం వెళ్లిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. చంద్రమౌళి ఎంతో మంచివారని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని కళ్ళారా చూశానని, ఉగ్రమూకలు అక్కడున్న వారిపై తూటాల వర్షం కురిపించాయని ప్రత్యక్ష సాక్షి అయిన చంద్రమౌళి స్నేహితుడు శశిధర్ తెలిపారు. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణ హోమంలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోమిశెట్టి మధుసూదన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా భార్య, 2 కుమారులు ప్రాణాలతో బయటపడగా మధుసూదన్ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. తండ్రి మధుసూదన్ మరణంతో కుమారుల రోదనలు, తల్లిదండ్రుల కన్నీళ్లతో కావలి శోక సంద్రంగా మారిపోయింది. ఈ ఘటనతో పహల్గాం ఉగ్ర దాడిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉగ్రవాదులు హేయమైన చర్యకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. అయితే ఈ ఉగ్ర దాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఉగ్రవాదులపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులను వేటాడి చంపే వరకు విశ్రమించబోమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉగ్ర దాడులకు తెగబడాలంటే వణికిపోయేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని
ప్రధాని మోదీ తెలిపారు. ఇలాంటి చర్యలకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్తో అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక్క నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుణ్ణి కోల్పోయింది. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఇది కేవలం పర్యాటకులకు జరిగిన దాడి మాత్రమే కాదు, భారత్పై జరిగిన దాడిగా పేర్కొన్నారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలు కొట్టలేరు. ఉగ్రవాదానికి శిక్ష తప్పదు అని మోదీ స్పష్టం చేశారు. ఇది వాళ్ళ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. నమస్తే. స్పెషల్ స్టోరీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ స్టోరీ.